జాతీయ విజ్ఞాన దినోత్సవం సైన్స్ డే ప్రత్యేక డాక్యుమెంటరీ సర్ సివి రామన్ కాంతి రహస్యాన్ని వెలికితీసిన మహావిజ్ఞాని. ఈ విశ్వం కాంతితో నిండి ఉంది, కాని ఆ కాంతి భాషను అర్థం చేసుకోవడం కొద్దిమందికే సాధ్యమవుతుంది. ఆకాశం ఎందుకు నీలం? సముద్రం ఎందుకు ఆ రంగులో మెరిసిపోతోంది? కాంతి పదార్థాన్ని తాకినప్పుడు దాని గమ్యం ఎలా మారుతుంది? ఒక భారతీయుడు బ్రిటీష్ పాలనలో ఉన్న దేశం నుంచి సాధారణ ప్రయోగశాలలో చేసిన పరిశోధనతో ప్రపంచ విజ్ఞాన చరిత్రను మార్చేశాడు. ఆయనే భారతదేశపు తొలి భౌతికశాస్త్ర నోబెల్ గ్రహీత. ఆయనే జాతీయ విజ్ఞాన దినోత్సవానికి ప్రేరణ. ఆయనే సివి రామన్. ఇది ఒక మనిషి కథ కాదు, ఇది ఒక జిజ్ఞాస గాథ, ఇది ఒక కాంతి విప్లవం. 1. ఒక అసాధారణ బాలుడు జననం. 1888 నవంబర్ 7 తమిళనాడులోని తిరుచిరాపల్లి. సాంప్రదాయ దక్షిణ భారత కుటుంబంలో జన్మించిన చంద్రశేఖర వెంకట రామన్ భవిష్యత్తులో ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తాడని ఎవరూ ఊహించలేదు. తండ్రు చంద్రశేఖర అయ్యర్ గణితశాస్త్రం మరియు భౌతికశాస్త్రంలో ప్రావీణ్యం కలిగిన ఉపాధ్యాయుడు. ఇంటి వాతావరణం విద్య, పుస్తకాలు, సంగీతంతో నిండి ఉండేది. తల్లి పర్వతీ అమ్మాల్ సాంప్రదాయ సంగీతాన్ని ప్రేమించేవారు. బాలరామన్ చిన్నప్పటినుంచే విచిత్రమైన ప్రశ్నలు అడిగేవాడు. నాన్నా, శబ్దం ఎలా వినిపిస్తుంది? కాంతి ఎందుకు మెరుస్తుంది? ఇలాంటి ప్రశ్నలు అతని సహజ జిజ్ఞాసకు నిదర్శనం. 2. అసాధారణ విద్యాప్రస్థానం. రామన్ గారి ప్రతిభ చాలా చిన్న వయసులోనే వెలుగులోకి వచ్చింది. 11 ఏళ్ల వయసులోనే మెట్రిక్యులేషన్ పూర్తిచేశాడు. 13 ఏళ్లకు ఇంటర్మీడియట్, 15 ఏళ్లకు బీఏ. అతను యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్లో భౌతికశాస్త్రం అభ్యసించాడు. అక్కడ అతని తెలివితేటలు అధ్యాపకులను ఆశ్చర్యపరిచాయి. అతని మొదటి పరిశోధనా పత్రం 18 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ పత్రికలో ప్రచురించబడింది. అది అప్పటి భారతీయ విద్యార్థులలో అరుదైన ఘనత. కాంతి వెనుక దాగిన శాస్త్రం. 1920ల భారతదేశం, బ్రిటీష్ పాలన, పరిమిత వనరులు. అయితే కలకత్తాలోని ఒక సాధారణ ప్రయోగశాలలో ఒక మహత్తర విప్లవం రూపుదిద్దుకుంటోంది. ఆ ప్రయోగశాలలో పనిచేస్తున్న వ్యక్తి సివి రామన్. కాంతి వికిరణంపై ఆయనకు అసాధారణ ఆసక్తి పెరిగింది. ఆ కాలంలో ప్రపంచ శాస్త్రవేత్తలు కాంతి వికిరణాన్ని రేలీ స్కాటరింగ్ ద్వారా వివరిస్తున్నారు. అంటే కాంతి పదార్థాన్ని తాకి అదే తరంగదైర్ఘ్యంతో తిరిగి వస్తుంది. కాని రామన్ అనుమానపడ్డాడు, అది పూర్తిగా నిజమా లేక కాంతి పదార్థంతో ఢీకున్నప్పుడు దాని స్వభావంలో ఏదైనా మార్పు జరుగుతోందా? ఈ సందేహమే విజ్ఞాన చరిత్రలో ఒక కొత్త అధ్యాయానికి ఆరంభం. ప్రయోగాల ప్రారంభం. రామన్ గారు మరియు ఆయన సహచరుడు కెఎస్ కృష్ణన్ కలిసి ప్రయోగాలు ప్రారంభించారు. సాధారణ పరికరాలు: ఒక మోనోక్రోమాటిక్ కాంతి వనరు, ఫిల్టర్లు, స్పెక్ట్రోమీటర్, పారదర్శక ద్రవ నమూనాలు. ఆ కాలంలో లేజర్లు లేవు, ఆధునిక పరికరాలు లేవు. కాని వారి క్రమశిక్షణ, శాస్త్రీయ దృష్టి అత్యంత ఖచ్చితంగా ఉండేది. ప్రయోగ విధానం: ఒకే తరంగదైర్ఘ్య కాంతిని ద్రవంపై ప్రసరింపజేయడం, తిరిగి వచ్చిన కాంతిని స్పెక్ట్రంగా విశ్లేషించడం, తరంగదైర్ఘ్యంలో మార్పులు ఉన్నాయా పరిశీలించడం. మొదట చిన్న మార్పులు కనిపించాయి. అవి పొరపాటా లేక నిజమా? రామన్ మళ్లీ పరీక్షించాడు. 1928 ఫిబ్రవరి 28 చరిత్రాత్మక రోజు. ఆ రోజు ప్రయోగం మరింత స్పష్టత ఇచ్చింది. తిరిగి వచ్చిన కాంతి స్పెక్ట్రంలో అదనపు గీతలు కనిపించాయి. అవి అసలు కాంతి తరంగదైర్ఘ్యానికి భిన్నంగా ఉన్నాయి. ఇది సాధారణ ప్రతిఫలనం కాదు, ఇది ఒక కొత్త భౌతిక ఘట్టం. కాంతి అణువులతో ఢీకొని కొంత శక్తి కోల్పోయింది లేదా పొందింది. దాంతో తరంగదైర్ఘ్యం మారింది. ఈ పరిణామాన్ని ప్రపంచం తరువాత రామన్ ఎఫెక్ట్గా గుర్తించింది. శాస్త్రీయ విశ్లేషణ. కాంతి ఒక పదార్థాన్ని తాకినప్పుడు 3 రకాల పరిణామాలు జరుగుతాయి. 1. ప్రతిబింబం, కాంతి దిశ మారుతుంది. 2. శోషణం, పదార్థం కాంతి శక్తిని గ్రహిస్తుంది. 3. వికిరణం, స్కాటరింగ్. నోబెల్ తర్వాత బాధ్యతలు. 1930లో నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజిక్స్ అందుకున్న తర్వాత సివి రామన్ గారి జీవితం కొత్త మలుపు తీసుకుంది. ప్రపంచం ఆయనను
మహావిజ్ఞానిగా గుర్తించింది. కాని రామన్ దృష్టి మాత్రం స్పష్టంగా భారతదేశంపైనే నిలిచింది. ఈ గౌరవం నాదే కాదు, భారతీయ విజ్ఞానానికి చెందినది అని ఆయనన్నారు. ఆయన భావించారు, భారతదేశం స్వతంత్రంగా శాస్త్రంలో ఎదగాలి, విదేశీ ఆధారపడకుండా స్వదేశీ పరిశోధనా సంస్కృతి పెరగాలి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నాయకత్వం 1933లో రామన్ గారు బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు. అది ఒక చారిత్రక సంఘటన. ఎందుకంటే ఆ సంస్థలో తొలి భారతీయ డైరెక్టర్ ఆయనే. అక్కడ ఆయన తీసుకున్న నిర్ణయాలు, పరిశోధనకు ప్రాధాన్యం, ప్రయోగశాలల విస్తరణ, యువ శాస్త్రవేత్తలకు అవకాశాలు, స్వతంత్ర ఆలోచనకు ప్రోత్సాహం. అతని నాయకత్వంలో ఐఐఎస్సిలో భౌతికశాస్త్ర పరిశోధనలు గణనీయంగా పెరిగాయి. విభేదాలు, కాని లక్ష్యం స్పష్టం. రామన్ గారి కఠిన స్వభావం వల్ల కొన్నిసార్లు సహచరులతో విభేదాలు వచ్చాయి. అతను రాజీపడని వ్యక్తి. అతని నమ్మకం, శాస్త్రం విషయంలో ప్రమాణాలు తగ్గకూడదు. ఈ విభేదాల కారణంగా ఆయన ఐఐఎస్సి డైరెక్టర్ పదవిని వదిలేశారు. కాని పరిశోధన ఆపలేదు. రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ స్థాపన 1948లో ఆయన బెంగళూరులో రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ స్థాపించారు. ఇది ఆయన స్వప్నం, స్వతంత్ర పరిశోధనకు అంకితమైన సంస్థ. అక్కడ ఆయన ప్రధానంగా పరిశోధించిన అంశాలు క్రిస్టల్ ఆప్టిక్స్, స్పెక్ట్రోస్కోపీ, వజ్రాల ఆప్టికల్ లక్షణాలు, కాంతి వికిరణం. రామన్ గారు వజ్రాలపై చేసిన పరిశోధనలు ప్రత్యేక ప్రాధాన్యం పొందాయి. వజ్రం లోపడ కాంతి ఎలా ప్రయాణిస్తుంది? అది ఎందుకు మెరుస్తుంది? ఈ ప్రశ్నలకు ఆయన సమాధానాలు కనుగొన్నారు. విద్యార్థులపై ప్రభావం. రామన్ గారి గొప్ప వారసత్వం ఆయన శిష్యులు. అతను యువతలో ప్రశ్నించే స్వభావాన్ని ప్రోత్సహించాడు. సందేహించండి, అనుమానించండి, ప్రయోగించండి. అతని ప్రయోగశాలలో పనిచేసిన అనేక శాస్త్రవేత్తలు తరువాత ప్రముఖ పరిశోధకులయ్యారు. స్వతంత్ర భారతదేశంలో రామన్ పాత్ర 1947లో భారతదేశం స్వతంత్రమైంది. రామన్ గారు రాజకీయాల్లో This is Raman spectroscopy based on C.V. Raman's discovery. The laser makes a sample scatter light into the spectrum. అతనొకసారి అన్నాడు, దేశ అభివృద్ధి కోసం మేధస్సు అవసరం. ఆ మేధస్సును పెంచేది శాస్త్రం. అతను విదేశాలకు వెళ్లే భారతీయ శాస్త్రవేత్తలను విమర్శించేవారు. ఇక్కడే అవకాశాలు సృష్టించాలి అని భావించారు. జాతీయ విజ్ఞాన దినోత్సవం 1928 ఫిబ్రవరి 28న రామన్ ఎఫెక్ట్ కనుగొనబడింది. ఆ దినాన్ని గుర్తుగా భారత ప్రభుత్వం జాతీయ విజ్ఞాన దినోత్సవంగా ప్రకటించింది. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28న దేశవ్యాప్తంగా శాస్త్ర ప్రదర్శనలు, విద్యార్థుల ప్రాజెక్టులు, శాస్త్రీయ చర్చలు, అవార్డుల ప్రదానం జరుగుతాయి. ఇది కేవలం ఒక రోజు కాదు, ఒక ఆలోచనకు గుర్తు. శాస్త్రంతోనే జీవితం 1970